ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అదుగో అత్తయ్య, మాటల్లోనే డాక్టర్ గారు వచ్చారు. ఏమైంది? ఎందుకో కంగారు పడుతున్నట్టున్నారు? ఏం లేదు డాక్టర్ గారు, మృత్యుంజయ హోమం జరిపించాలి. పంతులు గారు మా మావయ్యని తీసుకుని రమ్మన్నారు. నో ఐ కాంట్ యాక్సెప్ట్. ఆయన స్పృహలో లేరు. వస్తారో లేదో కూడా తెలియదు. ఇలాంటి టైంలో ఎన్ని కదపడం హెవీ రిస్క్. ఆ హోమాలు అవి కావాలంటే ఆయన పేరు మీద మీరు చేయించండి. ఈయన్ని మాత్రం తీసుకెళ్లే సాహసం చేయొద్దు. డాక్టర్ గారు అది కాదు. భూమి ప్లీజ్, ఈ విషయంలో నువ్వు నన్ను కన్విన్స్ చేయలేవు. ఈ టాపిక్ని మనం ఇంతటితో ముగిస్తే మంచిది. డాక్టర్ గారు కాదన్నారని బాధపడుతున్నారా? కాదన్నారని కాదమ్మా, మీ మావయ్య తలరేతేంటమ్మా ఇలా ఉంది? స్పృహలోకి వస్తారో రారో తెలీదని డాక్టర్ గారే అంటున్నారు. దేవుడి దగ్గరికి తీసుకువెళ్ళొద్దంటున్నారు. మరి ఎవరమ్మా మీ మావయ్యని కాపాడేది? ఆ దేవుడా, డాక్టరా? ఖచ్చితంగా ఆ దేవుడైన శివయ్య అత్తయ్య. రేపు మీరు గుడిలో మృత్యుంజయ హోమానికి అన్ని ఏర్పాట్లు చేసుకోండి. ఏంటి భూమి నువ్వంటున్నది? అవునత్తయ్య, ఈ హాస్పిటల్ కళ్ళు కప్పి రేపెలాగైనా మావయ్యని గుడికి తీసుకొచ్చే పూచి నాది. నమస్కారం అమ్మా. సమయానికి వచ్చారు. హోమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక హోమం ఒకటే మిగిలిందమ్మా. వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇచ్చేస్తే వీళ్ళు బయలుదేరతారమ్మా. ఇదిగోండి. థ్యాంక్స్ మేడం. పంతులు గారు, అత్తయ్యతో పాటు మా మావయ్య కూడా కింద కూర్చోవాలా? హోమం చేస్తున్నంతసేపు కూర్చోబెట్టి పట్టుకుని ఉండటం అంటే కాస్త కష్టమైన పనేనమ్మా. అలా కుర్చీలోనే ఉండనిద్దాంలేమ్మా. ఆయన చేతిని తాకించి హోమకుండంలో నవధాన్యాలు అప్పుడప్పుడు వేయిద్దాం. అవును, స్వచ్ఛమైన నేతిని తీసుకొస్తానన్నారు, తెచ్చారా అమ్మా? అయ్యో, కార్లో మర్చిపోయానండి. నేను ఇప్పుడే తీసుకొస్తాను. ఈలోపు మీరు పూజ ప్రారంభించండి. సరేనమ్మా. భూమి, నువ్వు వెళ్ళి తీసుకురా. మీరు వెళ్ళి రండమ్మా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే. కవిం కవీనాముపమస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. హలో మేడం, మనం గుడికొచ్చాం. తమరు దిగితే గుడి లోపలికి వెళ్దాం. నేను రాను. నేను పక్కనే ఉన్నాననుకుని చెయ్యాల్సిన పూజలన్నీ మీరే చేసుకుని రండి. మనమందరం కలిసి మళ్ళీ ఇంటికెళ్దాం. బేబీ, ఏంటి బేబీ మొండి పట్టుదలా? గుడిదాకా వచ్చి గుళ్ళోకి రాను అనడం ఏం బాగుంటుంది చెప్పు? రా వెళ్దాం, దిగు. ఏది బాగుంది మమ్మీ? ఈ చెర్రీగడు చెప్పా పెట్టకుండా నా మెళ్ళ తాళి కట్టడం బాగుందా? అది తాళే కాదు,
జరిగింది పెళ్ళే కాదని డాడీకి నువ్వు నచ్చ చెప్పకపోవడం బాగుందా? కార్తీక పౌర్ణమి కదా, కొత్తగా పెళ్ళైన మా ఇద్దరిని తీసుకుని వెళ్ళి పూజలు చేయించు అని డాడీ చెప్పడం బాగుందా? దానికి నువ్వు గంగిరెద్దులో తలూపి మమ్మల్ని ఇక్కడికి తీసుకురావడం బాగుందా? అసలేది బాలేదు. అసలు చెర్రిగడ నా మొగుడే కాదు, నేను చేస్తుంది కాపురమే కాదని డాడీకి నువ్వెందుకు నచ్చ చెప్పలేకపోతున్నావు మమ్మీ? అయ్యో పిన్ని, చెప్పు పిన్ని. మీ మమ్మీ ఉత్తి పిరికిదమ్మా, అందుకే చెప్పలేకపోతుంది. ఇప్పటిదాకా నువ్వు మా ముందు కక్కిందంతా వచ్చే ముందు మీ నాన్న ముందు కక్కి ఉంటే ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చేవాళ్ళమే కాదు, కనీసం పెట్రోల్ ఖర్చైనా మిగిలేది. అబ్బో, చాలా పెద్ద మాట అనేసావు గోరింటాకు. కొన్ని ఏళ్ల క్రితం అత్తయ్య చచ్చి చెడి కక్కి కక్కి దీన్ని కంది. మావయ్య ముందు మాట్లాడే ధైర్యం దీని అమ్మకే లేదు. ఇంకీ బొమ్మకెక్కడి నుంచి వస్తుంది? తోక తొక్కిన పాముల్లాగా, పొడవడానికి వచ్చే ఎద్దుల్లాగా నా మీదకి బానే ఎగదానికి వస్తున్నారు. చెప్తా, ఒక్క నిమిషం. మీ అందరి సంగతి చెప్తా. ఎవరు చెప్తే వస్తారో వాళ్ళతోనే చెప్పిస్తాను. హలో మావయ్య, మేం గుడికొచ్చాం. కొడితి గోలెం వరకు తీసుకొచ్చిన లేడీ ఎద్దులాగా నక్షత్ర గుడి వరకు వచ్చింది, కానీ గుడి లోపలికి రానంటుంది మావయ్య. ఏంట్రా మాట్లాడుతున్నావు? మాకు జరిగింది పెళ్లే కాదు, నాతో కాపురం చేయనంటుంది మావయ్య. ఇప్పటి వరకు మా మధ్య కాపురం మొదలవ్వలేదు మావయ్య. బావా, వీడూరికి అబద్ధాలు ఆడుతున్నాడు బావా. బేబీతో ఏదో సరదాగా ప్రాంక్ చేస్తున్నాడు. హలో హలో. ఇంకా నేను మామయ్యకి ఫోన్ చేయలేదు. చేస్తే మీ రియాక్షన్స్ ఎలా ఉంటాయా అని ప్రాంక్ చేశా. చాలే నీ వెధవ జోకులు. ఇప్పుడు చెప్పండి అత్తయ్య, మనం గుళ్ళోకి వెళ్దామా లేదా? లేదంటే చెప్పండి, నిజంగానే మామయ్యకి ఫోన్ చేస్తా. ఒక్క నిమిషం ఉండు. బేబీ, ఇప్పుడు మనం వెళ్ళక తప్పదు. ప్లీజ్ పద, వెళ్దాం. వెళ్దామా? పదండి పదండి. నిన్ను చాలే రా.